ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, దేవుడు ఒక వారమంతా మనల్ని కాపాడి రెండవ వారంలోనికి మనల్ని తీసుకుని వచ్చారు. దేవుని యొక్క సహాయం కోసం వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకపు దూతలతో కొనియాడబడుచున్న మా ప్రియ ప్రభు, మీకు మా హృదయపూర్వక వందనాలు. అల్పులమైన మేము నీ సన్నిధికి వచ్చాము. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము, దేవుడు చేసిన ఉపకారములకు మనం ఏమి చేయాలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 116వ కీర్తన 12వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించెదను. ప్రియులారా, ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో ఫలస్తీనా అనేటువంటి దేశము నుండి దావీదు భక్తుడు ఈ కీర్తనలు రాశాడు. దావీదు భక్తుడు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను. ప్రియులారా, మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు, మనము ఘనపరిచేటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన ఉపకారములు చేసేటువంటి దేవుడండి. పరిశుద్ధ లేఖనములు మనం చూస్తున్నప్పుడు 145వ కీర్తన 9వ వచనములో కూడా ఒక మాట మనం చూస్తాం. యెహోవా అందరికీ ఉపకారి అనే మాట మనం చూస్తాం. ఈయన ఎవరు అంటే ఉపకారము చేసే దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించెదను. మరి దేవుడు మనకి మేలు చేశాడు, మేలు చేశాడు, మేలు చేస్తాడు, మేలు చేయబోతున్నాడు. మరి ఆయనకి నేను ఏమి చెల్లించాలి అని భక్తుడు ఒక ప్రశ్న వేసుకున్నాడు. నేను ఆయనకేమి చెల్లింతును, ఆయన చేస్తున్న ఉపకారములన్నిటిని బట్టి నేను ఆయనకి ఏమి చెల్లింతును అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుని 3 మాటలు ఈ 16వ అధ్యాయంలో తెలియచేశాడు. మొదటి మాట, ఈ 116వ కీర్తన మొదటి వచనములో ఆయన అంటాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అన్నాడు. దేవుడు నాకు చేసిన ఉపకారములను బట్టి నేను చేసేది ఏమిటి అంటే నేను ఆయనను ప్రేమిస్తాను. ఆమేన్. మనము దేవుడు చేసిన ఉపకారాలకి మనం చేయవలసినది ఏమిటి అంటే మనము దేవుని ప్రేమించాలంట. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు, మీరు దేవుని ప్రేమించండి. దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా మనం ఉండాలి. మనకు ఆయన చేస్తున్న మేలును బట్టి, ఆయన మనకు చేస్తున్న అద్భుతాలను బట్టి మనము దేవుని ఏం చేయాలంటే మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఎలా ప్రేమించాలి మనము అంటే
దైవజనుని యొక్క మోషే గారు దానికి ఒక చక్కటి మాట ఇశ్రాయేలు ప్రజలకి తెలియచేస్తూ ఉన్నాడండి. మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలంట ఆ ప్రియ ప్రభుని? నీ పూర్ణ హృదయముతో, నిండు హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో అన్నాడు. ఆత్మ కలిగి నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు. ఎప్పటి వరకు ప్రేమించాలి? ఒక భక్తుడు ఒక పాట రాసి పాడాడు. అందులో ఒక పల్లవి మనం పాడుకుంటే, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ఎప్పటి వరకు ప్రేమించాలంట? నేను మట్టిలో కలిసిపోయే వరకు, నేను మహిమలో చేరే వరకు. అంటే ఈ దేహం మట్టి నుండి తీయబడింది, ఈ శరీరము మట్టిలో కలిసిపోయే వరకు. నాలో ఉన్న ఆత్మ దేవునిది, మన్నైనది వెనకట వలె మట్టికి చేరును, ఆత్మ దయచేసి నా దేవుని యొద్దకు వెళ్ళాను. అంటే నా శరీరము మట్టికి వెళ్ళిపోయిన తర్వాత నా ఆత్మ దేవుని యొద్దకు మహిమలోకి వెళ్ళే వరకు నేను ఆయన ప్రేమిస్తూనే ఉంటాను. ఆయన చేసిన ఉపకారములకు, దేవుని వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? ఎన్ని మేలులు మన జీవితాల్లో చేశాడు, ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేశాడు. నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? లేదా ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నామా? ఇంకా లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నామా? ఆలోచించండి. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటాడంటే, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిస్తానని చెప్పి అంటూ ఆయన ఏమన్నాడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు ప్రేమించు అన్నాడు. మనము అలా దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆయన మన తండ్రి అండి, మనకు ఉపకారాలు చేసే వ్యక్తి అండి. ఆయన మనం ప్రేమించాలంట. ఆయన మనం ప్రేమించే వారంగా మనం ఉండాలని ఆ ప్రియ ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. పౌలు భక్తుడు దీనికి ఒక మాట ఏం చెప్పాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనాన్ని చదివితే, ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని ప్రేమలో నుండి నన్ను ఏది వేరు చేయలేదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే నా కోసము యేసయ్య ప్రాణం పెట్టాడు, నా పాపము క్షమించాడు గనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను. నువ్వు చెప్పగలవా? యేసయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, అదే నాకు చేసిన ఉపకారం, నా పాపాలు క్షమించావు, నేను ప్రేమిస్తానయ్యా. మనసారా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తానయ్యా. వ్యర్థమైన వాటిని చూడనయ్యా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టనయ్యా, వ్యర్థమైన దాన్ని ప్రేమించనయ్యా. నిన్ను నేను ప్రేమిస్తాను తండ్రి అని నువ్వు తీర్మానం చేయగలవా ఈరోజు? ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి.
దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఇదే రోజు యేసు ప్రభువు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనకి, నీ కోసం నేను ఎన్నో మేలు చేశాను కదా పేతురు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనకి. పేతురుని అడిగాడు, ఈ శిష్యులందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఈరోజు నువ్వు నేను మనమందరము దేవుని మనం ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆయన చెప్తాడు కదా, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునంటే నేను ఆయన ప్రేమిస్తాను అంటున్నాడు. రెండవది 13వ వచనంలో చెప్తున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అన్నాడు. ఆయన చెప్తున్న మాట ఇక్కడ, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అంటే దేవుడిచ్చిన ఈ రక్షణను నేను చేతపుచ్చుకుని ఈ రక్షణను నేను ఇతరులకి ప్రకటిస్తాను. ఒకటి, నేను దేవుని ప్రేమిస్తాను. రెండవది, నేను రక్షణను ఇతరులకి ప్రకటిస్తాను. నన్ను దేవుడు రక్షించాడు, నన్ను దేవుడు బాగు చేశాడు, నన్ను దేవుడు బ్రతికించాడు గనుక నేను ఆయన రక్షణను ఇతరులకి నేను ప్రకటిస్తాను. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు. ఏం చేయాలంటే మనం ప్రకటిస్తానయ్యా నీ సువార్తను, అనుదినము నీ రక్షణ సువార్తను నేను ప్రకటిస్తానయ్యా. నీవు నన్ను రక్షించావు, చనిపోవలసిన నన్ను నువ్వు బ్రతికించావు, అందుకు నేను ఇతరులకి ప్రకటిస్తానయ్యా. ఈరోజు ఈ తీర్మానం మనం చేసుకోవలసిన వారమై ఉన్నాం. 2 వారాల క్రితం బైబిల్ చదువుకుని పడుకుందాము కొంచెం సేపు అని అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకటం ప్రారంభించాడు. నా పని నువ్వు ఎంతవరకు చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా నాకు తెలియని విధంగా నాలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. నిజంగానండి, 2020 సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయిన రోజును కూడా నేను అంత ఏడ్చుండండి. అంతగా నాకు తెలియకోకుండానే నేను ఏడవటం ప్రారంభిస్తుంటే పెద్దగా ఏడ్చేస్తున్నానంట, నాకు తెలియట్లా. పాస్టమ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చేసింది గదిలోకి. ఏం జరిగింది, ఇంత ఏడుస్తున్నా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావంటే దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడని చెప్పగానే పాస్టమ్ గారి వెంటనే వచ్చి మోకరించింది. నేను ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. నా పని నువ్వు నమ్మకంగా చేయి, నా పని బాధ్యతతో చేయి, నేను అప్పగించిన పనిని నువ్వు అశ్రద్ధ చెయ్యొద్దని దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు, నన్ను దర్శించడం ప్రారంభించాడు. ప్రభువా, రోషము కలిగి నేను నీ పని చేయటానికి నన్ను అభిషేకించు తండ్రి అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు, ప్రార్థన చేసి ముగించాను. ఒక 3 దైవజనులు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం, డేట్లు ఇస్తారా, లేకుంటే మా చర్చిలో పాసుకోటాలు పెట్టుకుంటున్నాం, డేట్లు ఇస్తారా అని చెప్పి. అంటే నేను గ్రహించాను, మనము దేవుని సన్నిధానములో దేవుని సువార్తను ప్రకటించటానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఇది నిర్లక్ష్యము చేయకూడదు అని చెప్పి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్తను పాపుల దగ్గరికి మనం తీసుకుని వెళ్ళినప్పుడు, పాపులకు సువార్తను ప్రకటించినప్పుడు పాపులు మార్పు చెంది యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారు. సువార్తలో ఆ శక్తి ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని రక్షణ ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఈ రక్షణ సువార్తను అనేక మందికి నేను ప్రకటిస్తాను. ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకములో నా దూతల ఎదుట సంతోషము కలుగుతుంది అని చెప్పి. మొన్న నైట్ ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, ఒక బాబు. ఆయన యవనస్తుడండి. యవనస్తుడంటే 10th క్లాసులో మార్కులు రాలేదు అని చెప్పి చనిపోదామని అనుకుంటున్నాడంట. చనిపోయే ముందు ఆయన నాకు ఫోన్ చేశాడు, చనిపోతున్నానని చెప్పి. అయితే వెంటనే నేను ఆ యొక్క
మరి యవనస్తుడికి నేను యవనస్తుడిని ప్రభువుని గురించి తెలియచేశాను. నువ్వు చనిపోవద్దు, నీ జీవితం విలువైంది, నువ్వు ప్రభువుకి కావాలని చెప్పి నేను ఆయనకి సువార్తను ప్రకటించాను. వెంటనే చనిపోకుండా ఆగిపోయాడని చెప్పి. సువార్త ఒక వ్యక్తి చనిపోకుండా ఆపుతుంది. సువార్త ఒక వ్యక్తి పాపములో జీవించి నరకానికి వెళ్ళిపోకుండా ఆపుతుంది. అందుకే సువార్తను ప్రకటించాలంట. ఒకటి, నేను ఆయన ప్రేమిస్తున్నాను. రెండోది, సువార్తను ప్రకటిస్తున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 96వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఏమన్నాడండి? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లింతును? ఏం చెల్లించాలి ఇప్పుడు? ఒకటి, దేవుని ప్రేమించటం అనేటువంటిది చేయాలి. రెండవది, రక్షణ సువార్తను ఇతరులకి మనం ప్రకటించాలి. ఇది మనం చేయవలసిన పని. దైవజనులు మాత్రమే కాదు, రక్షింపబడిన ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఇతరులకు చెప్పాలండి. రక్షణ సువార్తను ప్రకటించాలి. మూడవది ఇక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటనంటే, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మూడవది ఏంటండి? యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈరోజు ఈ ప్రార్థన అనేటువంటిది కరువైపోతుందండి. కుటుంబాలలో ప్రార్థన లేదు, సంఘాలలో ప్రార్థన లేదు. దయచేసి గమనించండి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనా గదులు మూయబడినప్పుడు, అవి నులివెచ్చని స్థితికి వెళ్ళినప్పుడు, చల్లారిపోయిన స్థితులకు వెళ్ళిపోయినప్పుడు దేవుని అద్భుతాలు ఆగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. అందుకు దైవజనులమైన మేము, విశ్వాసులైన మీరు, మనమందరము కూడా ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. ఆనాడు భక్తులు ప్రార్థించారు. దావీదు భక్తుడు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ప్రార్థించాడు. దానియేలు భక్తుడు రోజుకి 3 పర్యాయాలు ప్రార్థన చేశాడని దేవుని యొక్క లేఖనములో మనము చూడగలమండి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా ప్రియా దేవుని బిడ్డలారా, నీవు మొదట రక్షింపబడినటువంటి దినాల్లో చేసిన ప్రార్థన, ఆ ఆసక్తితో కూడిన చేసిన ప్రార్థన, ఆ ఆత్మ తీవ్ర చేసిన ప్రార్థన, పట్టుదల కలిగి చేసినటువంటి ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన ఈరోజు నిజంగా ఉందా? ఆలోచించండి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను. ఏ కుటుంబములో అయితే ప్రార్థించే తల్లులు ఉంటారో ఆ కుటుంబాలకి క్షేమము కలుగుతుంది, ఆ కుటుంబాలకి దీవెన కలుగుతుంది. ఒక మాట నేను చెప్పగలనండి, మేము ఈరోజు ఆత్మీయంగా దీవించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? నా తల్లి ప్రార్థన అండి. నా చిన్నప్పటి నుంచి ఎరుగుదునండి. ఆమె మోకాళ్ళ మీద ఉండి కొన్ని గంటలు ప్రార్థన చేసేదండి. కొన్ని గంటలు ప్రార్థన చేసేది. నా తల్లి యొక్క ప్రార్థన, నా తండ్రి యొక్క ప్రార్థన ఫలితముగా ఈరోజు మేము మా కుటుంబంలో 4 పరిచర్యలు ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అంతకంటే ఇంకా ఆశీర్వాదం ఏం కావాలండి? నా 2 చేతులు జోడించి కోరుతున్నాను, తల్లులారా మోకరించండి, ప్రార్థన బలిపీఠం కట్టండి, సమర్పించుకోండి, కన్నీళ్ళు విడిచి ప్రార్థించండి. మీ ప్రార్థనల ద్వారా మీ కుటుంబాలు దీవించబడతాయి. మీ ప్రార్థనల ద్వారా మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ ప్రార్థనల ద్వారా మీ గ్రామాలు రక్షించబడతాయి. మీ ప్రార్థనల ద్వారా పట్టణాలు రక్షించబడతాయి. మీ ప్రార్థనల ద్వారా దేశానికి క్షేమము కలుగుతుంది. మీరు ఏ పట్టణంలో, ఏ గ్రామంలో ఉంటారో దాని క్షేమం కోరి ప్రార్థించండి, నిశ్చయముగా క్షేమము కలిగిద్ది. భక్తులు ప్రార్థించారు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లింతును. ఒకటి, నేను ఆయన ప్రేమిస్తాను. రెండోది, ఆయన సువార్తను ప్రకటిస్తాను. మూడోది, నేను ఆయన సన్నిధానములో ప్రార్థన చేస్తాను. ప్రార్థించే ప్రార్థన పరులు కావాలి దేవుడికి. ప్రార్థించే తల్లులు కావాలి దేవుని సన్నిధానములో. ఒక్క మాట మీకు జ్ఞాపం చేయనా? ఇర్మియా ప్రవక్తని పిలిచి దేవుడు చెప్పాడు, స్త్రీలతో మాట్లాడయ్యా, అందరూ
ఒక చోట కూర్చుని లోక వార్తలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని నేను వెళ్తే పనికిమాలిన మాటలే కానీ పనికొచ్చే మాటలు మాట్లాడట్లేదు. అందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పమని చెప్పాడు. ఒక వాక్యం చదువుదామా ఈ సందర్భంలో? ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనము నుండి 21 వరకు దేవుని వాక్యం చదువుతాను. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చెయ్య స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనంపండి. తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకి రోదన చేయవలను. మనము వలసబోతిమే, సిగ్గునందుతిమే, వారు మన నివాసులను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చిందని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా గమనించండి, స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఎవనడండి? స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి, ఒకనికి ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీలారా దేవుని మాట వినండి. అమ్మా, ఒకప్పుడు నీవు వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేశావు. మధ్యాహ్నము పని చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ప్రార్థన చేశావు. రాత్రులు ప్రార్థన చేశావు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధానములో దైవజనుడు దైవజనురాలు ప్రార్థన చేద్దాము రామంటే ఎంత ఆసక్తి కలిగి వచ్చి నువ్వు ప్రార్థించావు. ఈరోజు ఆ ఆసక్తితో కూడిన ప్రార్థన నీకుందా తల్లి? ఈరోజు ఆ ఆత్మీయ తీవ్రత నీలో ఉందా? నా 2 చేతులు జోడించి కోరుతున్నాను, ప్రభువుని అడుగు, ప్రభువా విజ్ఞాపనము చేసేటువంటి ఆత్మ నాకు దయచే నాయన, రోదనము చేసేటువంటి అనుభవానికి నన్ను నడిపించు నాయన. ఎందుకో తెలుసా? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయడానికై మరణము కిటికీలు ఎక్కుచున్నది. మన సండే స్కూల్ జరుగుతున్నప్పుడు సండే స్కూల్ టీచర్ గారు చెప్పిందంట, మీరు ఎక్కువగా టీవీల దగ్గర కూర్చొని సినిమాలు చూడొద్దు, జబర్దస్త్ కూడా అసలు మీరు చూడొద్దు అని చెప్తే, ఆ సండే స్కూల్ టీచర్గా చెప్పినటువంటి మాట పిల్లలు విని ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం పూట జబర్దస్త్ అనేటువంటిది ఛానల్ పెట్టిందంట తల్లి. అప్పుడు బాబు అన్నాడంటే, చిన్నబాబు, అమ్మ మా సండే స్కూల్ యొక్క టీచర్ గారు చెప్పారు ఈ జబర్దస్త్ చూడకూడదని. అంటే ఆ తల్లి అంటుందంట పిల్లోని చూసి, వాళ్ళు అలాగే చెప్తారా. ఆ మాట ఆ తల్లి అంటే ఆ బాబు తర్వాత నెక్స్ట్ వారం వచ్చి టీచర్ గారితో చెప్తున్న మాట అని తెలుసా? టీచర్ గారు వాళ్ళు అలాగే చెప్తారని మా అమ్మ అంటుంది, జబర్దస్త్ చూడొచ్చంట అని చెప్పి. తల్లి, నీ బిడ్డలను పాడు చేస్తున్నావు. నీ బిడ్డలను నువ్వేం చేస్తున్నావు? క్రమాన్ని తప్పిస్తున్నావు. బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పము, వాడు పెద్దవాడు ఉన్నప్పుడు దాని నుండి తొలగిపోడని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకి నువ్వు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. నీ పిల్లలకి ప్రార్థన క్రమాన్ని నేర్పించాలి. నీ బిడ్డలను దేవుని మందిరానికి తీసుకొచ్చే విధానం క్రమం నేర్పించాలి. నీవే నీ బిడ్డను తప్పుడు త్రోవ పట్టిస్తూ వాడు పెరిగి పెద్దవాడిన తర్వాత వాడు తొలగిపోయినప్పుడు, వాడు లోకానుసారంగా జీవించినప్పుడు అప్పుడు బాదుకుంటున్నావు గుండ్లు. అప్పుడు కాదు బాదుకోవలసింది. శోధన నీ ఇంట్లోకి రాకమునిపే, కీడు నీ ఇంట్లోకి రాకమునిపే, నీ బిడ్డ క్రమం తప్పకమునిపే, దుష్టుడు నీ బిడ్డని పట్టుకోకమునిపే, దేవుని సన్నిధిలో శోధనకు వెళ్ళిపోకమునుపు నువ్వేం చేయాలి తెలుసా? నీ బిడ్డల కొరకు నువ్వు అంగలార్చు, ప్రార్థించు, మొరబెట్టు, విజ్ఞాపన చేయి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. నువ్వు ప్రార్థిస్తే దయ్యాలు నీ ఇంటికి దూరంగా ఉంటాయి. నువ్వు ప్రార్థిస్తే శోధన నీ ఇంటికి దూరంగా ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తే కష్టాలు నీకు దూరంగా ఉంటాయి. క్షేమము నీతో ఉంటుంది. ఇది గుర్తించు. 4వ మాట అక్కడ ఏం చెప్పాడు తెలుసా? 116వ కీర్తన 19వ వచనాన్ని మనం చదివితే, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి. అంటే కృతజ్ఞత చెల్లించాలి. 4వదేంటి? కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మేలు చేశాడు,
దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు కనికరించాడు. నువ్వేం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వది కృతజ్ఞత చెల్లించు. దేవుడు చేస్తున్న మేలుకి నీకు దేవుడు ఏ మేలు చేశాడో ఆ మేలుకు తగినటువంటి కృతజ్ఞత దేవుడికి చెల్లించు. ఆనాడు లాజరు చనిపోతే సమాధి చేసేశారు. 4 రోజుల తర్వాత యేసయ్య వచ్చి బ్రతికించాడు. ఆ మేలు చేశాడు కుటుంబానికి. కూటం పెట్టారు. మార్తా, మరియా, లాజరు కూటం పెట్టి ప్రభువుని శిష్యులు పిలిచారు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? వెళ్ళి 300 ధ్యానారాలతో ఒక విలువైనటువంటి అత్తరు జటామాంసి తీసుకుని వచ్చి యేసు ప్రభు వారికి సమర్పించింది. ఆ రోజు కూలి ఎంతో తెలుసా? రోజుకొక ధ్యానారం అండి. 300 ధ్యానారాలు అంటే మన క్యాలెండర్ ప్రకారంగా 365 రోజులు అంటే 300 రోజులు అంటే 10 నెలలు కూలి డబ్బులు తీసుకొచ్చి దేవుడికి కృతజ్ఞత చెల్లించింది. దేవుడు చేసిన మేలును జ్ఞాపం చేసుకో. నీకు పంట పండిందా? దేవుడు కృతజ్ఞత చెల్లించు. ఉద్యోగం వచ్చిందా? దేవుడికి కృతజ్ఞత చెల్లించు. పని దొరికిందా? దేవుడికి కృతజ్ఞత చెల్లించు. వ్యాపారమా? దేవుడికి కృతజ్ఞత చెల్లించు. అది దేవుడు నేర్పిస్తున్న పాఠం. అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము విరిగినటువంటి ఒక సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో ఆ చర్చిలో పరిశుద్ధత కలిగి క్రమముగా ఆరాధనకి వెళ్ళి దేవుడిచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వగలిగితే, కృతజ్ఞత కలిగి ఉంటే, నీ కృతజ్ఞతకి తగినటువంటి దీవెన నీకు, నీ బిడ్డలకి ఆయన సమృద్ధిగా ఇస్తాడండి. ఆకాశం వాక్యంలో విప్పుతాడు. పట్టజాలంత విస్తారమైన దీవుల్లో నీకు, నీ బిడ్డలకి ఇస్తాడండి. అందుకే మీరు చూడండి, దావీదు ఈ 4 అనుభవాలు కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన ఉపకారములకు ఏం చెల్లించాడంటే, 1 ప్రేమ కలిగి ఉన్నాడు, 2వది సువార్తను ప్రకటించాడు, 3వది ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, 4వది కృతజ్ఞత కలిగి ఉన్నాడు. గనుక అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంత మంచి మనసు కలిగి నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను, నీ బిడ్డలను నేను బహుగా దీవిస్తున్నాను అని చెప్పినప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28, 29 చదువు ముగించుకుందాం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేసేదనని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా, మేలు చేస్తాను నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు దేవుడు అయ్యా, నీ మాట సత్యం. నా కుటుంబము నిత్యము, నా బిడ్డలు మేము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు నాయన. ఇంతకంటే ఇంకా నేను ఏం కోరుకుంటలేదని తీర్మానం చేసుకుంటే ఆ విధంగా దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు, నీ కుటుంబము ఆశీర్వదించబడి క్షేమకరంగా ఉండాలంటే దేవుడు చేసిన మేలులు జ్ఞాపం చేసుకుని ఈ అనుభవంలో ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను బహుగా దీవించునుగాక. తలలు వంచండి, దైవ సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మహోన్నతుడా, మీరు చేసిన ఉపకారములకు ఏమి చెల్లించాలో భక్తుడైన దావీదు యొక్క జీవిత అనుభవం నుంచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు. వాక్యమైన ప్రతి తల్లి, ప్రతి తండ్రిని మీరు దీవించండి. ప్రతి చిన్న బిడ్డ మొదలుకుని యవనస్తులను మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. శాంతి, సమాధానం, నెమ్మదిని దయచే. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి. దీవెనకరమైన వర్షాలు కురిపించండి. ఈ సంవత్సరం విస్తారమైన పంటలు పండేటట్లుగా మీరు చేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి పాడి పంట, చేతి పని, వ్యాపారాలు, ఉద్యోగాలు మీరు దీవించండి. ఆశీర్వదించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును, మన కుటుంబాలకి, మన రాష్ట్రానికి తోడయుండునుగాక. ఆమేన్.